నేపాల్కు వెళ్లిన తెలుగు వాసులు కొంతమంది సురక్షితంగా భారత్కు తిరిగి చేరుకున్నారు. అక్కడ ఎదురైన పరిస్థితులు, ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వారు వివరించారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య స్వదేశానికి ఎలా చేరుకున్నారనే విషయాలను పంచుకున్నారు. భారత్కు క్షేమంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు. తమ సురక్షిత ప్రయాణానికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మీరు చాలా లక్కీ. వాళ్ళ బ్రదర్ కూడా ఒక ఆయన అందులో చిక్కుకుని చనిపోవడం జరిగింది. అది మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన మాకు చాలా బాగా చూశారు. ఎక్కడికక్కడే మాకు మంచి హోటల్స్ ఇవ్వడం, మంచి ఫుడ్ ఇవ్వడం అన్నీ చేశారు. అటువంటిది అతనికి ఇలా అవ్వడం, మా ఏజెంట్ తాలూకు ఆయన బ్రదర్స్ ముగ్గురు వాళ్ళు, మాకు ఒక బ్రదరు మాతో ఇంకో టీం, నెక్స్ట్ టీం వాళ్ళని తీసుకుని వెళ్ళాడు పాప. అతను తీసుకెళ్ళి అక్కడ అందులో చిక్కుకుని వాళ్ళు, మా ఏజెంట్ తాలూకు వాళ్ళు 57 మంది అందులో బ్యాచ్లో ఇదైపోయారు. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చాను. మేము మా టీం అంతా కలిపి విశాఖపట్నం నుంచి ఒక 10 మంది వరకు మానస్ సరోవర్ మౌంట్ కైలాష్ యాత్ర అని చెప్పి 11వ తారీఖు బయలుదేరడం జరిగింది. సో 11వ తారీఖు నాడు వైజాగ్లో బయలుదేరి వైజాగ్ టు ఢిల్లీ, ఢిల్లీ టు నేపాల్, నేపాల్ నుండి తిమురాయ్. ఏ రోజైతే ఏదైతే వాస్తవాన్ని మనకి టిబెట్ బోర్డర్లో ఆ బిల్డింగ్లు అవి కూలిపోవడం అంత ప్రమాదం జరిగిందో అక్కడ అది చూసుకున్న తర్వాత అక్కడి నుంచి కిరాంగ్ టు మానస్ సరోవర్, సాగా, దార్చిన్, తర్వాత మౌంట్ కైలాష్. ఈ ప్రక్రియ అంతా దేవుడి దయ వల్ల, దైవ సంకల్పం వల్ల అంతా సక్రమంగా చేసుకొని రిటర్న్ అయ్యాము. విశాఖపట్నం నుంచి 11వ తేదీన మానస్ సరోవర్ యాత్రకు బయలుదేరామండి. ముందుగా కాఠ్మండు చేరాము. ఢిల్లీ నుంచి కాఠ్మండు వెళ్ళాక కాఠ్మండు నుండి కొంత దూరం ప్రతిరోజు ఒక 8-9 గంటలు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ 1 రోజు 2 రోజులు మేము ఉన్నాం. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ అవడం వల్ల మనం ఆక్సిజన్ లెవెల్స్ అవి తక్కువ ఉంటాయని మేము అలవాటు పడడానికని ప్రతి దగ్గర ఒక 2 రోజులు ఉన్న తర్వాత ఆఖరికి 16వ తేదీకి మానస్ సరోవరం చేరుకున్నాం. అక్కడ 2 రోజులు ఉన్న తర్వాత కైలాష్ యాత్రకు వెళ్ళామండి. కైలాష్ యాత్రకు వెళ్ళిన తర్వాత 3 రోజులు 18, 19, 20 తేదీల్లో కైలాష్ యాత్ర పూర్తి చేసుకొని మరలా దార్చన్ వచ్చేసాము. అక్కడ నుంచి మరలా ప్రతిరోజు ఎలా అయితే వెళ్ళామో అలాగే 7-8 గంటల ప్రయాణం చేసిన తర్వాత అంచెలంచెలుగా మరలా సాగా వచ్చాము. సాగా నుంచి కెరంగ్ వచ్చాము.